వీక్లీ అనాలిసిస్ అండి. ఈ వారం విశ్లేషణ 6th అక్టోబర్ 25 నుండి 10th అక్టోబర్ 25 వరకు. కమోడిటీ ఎక్స్పర్ట్ మొహమ్మద్ అరాఫత్ గారి అభిప్రాయం ప్రకారము ఈ యొక్క విశ్లేషణ చెప్పడం అవుతుందండి. సో జనరల్గా వీళ్ళు చెప్పేది అంతా ఇంటర్నేషనల్ రేట్లో చెప్తారు. అంటే డాలర్ రూపంలో బంగారం ధర ఎలా ఉందో చెప్తారు. $3,720 సపోర్ట్ అంటే అనుకూలత, రెసిస్టెన్స్ అంటే ప్రతికూలత $3,926 అంటే పాజిటివ్ అని చెప్తున్నారండి. సో అనుకూలత అనేది రేటు కింది వరకు పోయే రేట్ అని, అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ వస్తే మళ్ళీ పైకి పోతుందని. పై రేట్ వచ్చి 3,926. మన డబ్బుల రూపంలో చెప్పాలంటే, ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే అన్ని ట్యాక్సులు, అన్ని లాభాలు అన్నీ కలుపుకొని చెప్పేది 1,17,500 కింది వరకు పోవచ్చు అండి. పై వరకు 1,23,600 వరకు పోవచ్చు. అంటే ఇది పాజిటివ్ అనే చెప్తున్నారు. పొయ్యే సూచనలు, పైకి పోయే సూచనలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒక చిన్న సూచన, అభిప్రాయం మాత్రమే అండి. అలాగే వెండి ధర వచ్చి $42 అంటే అది అనుకూలత అండి. ప్రతికూలత 50.2. ఇది కూడా పాజిటివ్ ఉందండి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చెప్పే రేట్ అండి. అలాగే మన రూపాలలో, ఇండియన్ రూపాలలో చెప్పాలి అంటే సపోర్ట్ వచ్చి 1,35,000 పర్ కేజీ. అలాగే రెసిస్టెన్స్ అంటే ప్రతికూలత 1,61,000 అండి. ఇది పాజిటివ్ అని చెప్తున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1,55,000 నడుస్తుందండి. సో పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. అలాగే ఇంకొక కమోడిటీ ఎక్స్పర్ట్ అండి, ఈమె పేరు వందనా భారతి. కమోడిటీ ఇన్సైట్ పేరు మీద ఒక వీడియో ఛానల్ రన్ చేస్తారండి. ఈమె అభిప్రాయం ప్రకారము వెండి ధర $50 వచ్చిన దగ్గర ఇంతకుముందు 2 to 3 times ఆల్మోస్ట్ ఆల్ 70% రేట్లో ఫాల్ వచ్చిందంటున్నారు. కానీ ఈసారి ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి వెండి ధర రెసిస్టెన్స్ తక్కువనే ఉంటుంది, కొంచెం పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అలాగే ఇంకొక చిన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. లాస్ట్ 2 weeks అంటే 8 weeks నుండి స్టడీ చేస్తే 6 శుక్రవారాలు క్లోజింగ్లో అంటే ఫ్రైడే రోజు పెరిగాయి, 2 వారాలే డౌన్ అయిందని చెప్తున్నారు. సో ఆమె అభిప్రాయం ప్రకారము ఈ అన్ని ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటాయి అంటున్నారు. సో ఇది జరగచ్చు, జరగకపోవచ్చు, ఆమె ఒపీనియన్ ఆమె చెప్పారండి. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు, వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.